హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సీ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో చేస్తున్నాను. ఇలా చేసి చూడండి, సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి చికెన్ అయితే తీసుకోవాలండి. పెద్ద పీసులు కాకుండా, చిన్నగా కాకుండా మీడియంలో తీసుకోవాలన్నమాట. వాటిని లెమన్ అండ్ ఉప్పుతో మంచిగా వాష్ చేసి పెట్టేసుకొని, నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గ ఉప్పు, కారము అండ్ అలాగే ధనియాల పొడి, ఒక స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ముక్కకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా మర్దన చేస్తూ మ్యారినేట్ అయితే చేసుకోవాలి. దీనిని అయితే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నైట్ పెట్టేసుకున్న పర్లేదండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక గిన్నెలో కార్న్ఫ్లేక్స్ అయితే తీసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ కావచ్చు, బ్రెడ్ క్రమ్స్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. వీటిని అయితే ఇలా చిన్నగా అయితే చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోరు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారము, అలాగే లాస్ట్గా గరం మసాలా అయితే వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులో ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట, ముక్కలకు పట్టేలాగా. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఎగ్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ అయితే తీసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ అండ్ కార్న్ఫ్లోర్ మిశ్రమంలో బాగా కోటింగ్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. సో ఇలాగే మనం ఎన్ని ఫ్రై చేసుకోవాలనుకుంటే అన్ని వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. సో టైం పడుతుంది, జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి, లోపల వరకు ఉడకాలన్నమాట. సో చూడండి, ఇలా అయితే చేసుకోవాలి. ఇలానే మొత్తం మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ మొత్తాన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే మనం ఇంట్లోనే టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అంతేనండి, సింపుల్ ప్రాసెస్లో కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.